సో ఏం జరిగిందంటే అసలు కరెక్ట్ గట్లా ఉన్నప్పుడు స్నో పడుతుందంటే ఏంటంటే మంచిగా అందాల ఆడబొమ్మ మనం కూడా డ్యాన్స్లు వేసుకోవచ్చు, ఇవన్నీ బాగుండేయండి. కాకపోతే 2 రోజుల నుంచి డాలస్ లో స్నో పడుతుందంటే అందరూ భయపెడేస్తున్నారు. ఫస్ట్ వాటర్ రావు, కరెంట్ పోతుంది, ఎంత టార్చర్ అయిపోయిందంటే. ఇంకోసారి ఇలా పింగాణి ప్లేట్లలోనూ బొంగులు తిన్నారనుకో అయిపోద్ది మీ పని. అక్కడ యూజ్ అండ్ త్రో ప్లేట్లు ఉన్నాయి, వాటిలో తినండి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. ఈ బాత్ టబ్ కనిపెట్టినాడు, దీన్ని ఈ రకంగా కూడా వాడతారని చెప్పి ఎవ్వడు ఊహించున్నాడు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? హాయ్ అండి, అందరు ఎలాగున్నారు? నేనైతే బాగానే ఉన్నాను, కానీ అంత బాగోలేదు. మీకు నేను మాట్లాడుతుంటే అర్థమైపోతుంది కదా. సో హెల్త్ అయితే సరిగా బాగోలేదు అనమాట. అంటే కొంచెం జ్వరం, చలి, బాడీ పెయిన్స్ అలాంటివన్నీ వచ్చినాయి. కొంచెం గొంతు కూడా బాగా, అంటే కఫ్, ఆ దగ్గు వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అయిందండి. సో కోలుకుంటా ఉన్నానులే స్లోగానే. బట్ ఏదేమైనా వీడియో చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుందేమోనని పెడదాం అనుకుంటున్నాను. నా వాయిస్ బాగానే అర్థం అవుతుంది అనుకుంటున్నాను, మరి అర్థం అవుతుందో లేదో తెలీదు. సో ఏం జరిగిందంటే అసలు మీరు తమ్మునేని ఆల్రెడీ చూసుంటారు స్నో గురించి. స్నో మేము కరెక్ట్ గట్లా ఉండేవాళ్ళం అని తెలుసు కదా మీకు. కరెక్ట్ గట్లా ఉన్నప్పుడు స్నో పడుతుందంటే ఏంటంటే మంచి హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, పిల్లలకి స్కూల్కి వెళ్ళక్కర్లేదు, మంచిగా అందాల ఆడబొమ్మ మనం కూడా డ్యాన్స్లు వేసుకోవచ్చు, ఇవన్నీ బాగుండేయండి. ఉంటది. కాకపోతే 2 రోజుల నుంచి డాలస్లో స్నో పడుతుందంటే అందరూ భయపెడేస్తున్నారు. ఫస్ట్ మీకు ఏమంటారు, వాటర్ వెళ్ళి ట్యాంకులు ఫ్రోజ్ అయిపోతాయి, లేకపోతే పైపులు పగిలిపోతాయి, మీకు వాటర్ రావు, కరెంట్ పోతుంది, మీరు అసలు కారు బయట తీయలేరు, జారిపోతుంది కారు, మీరు నడలేరు, పడిపోతారు అని. ఇదేంటి ఇంత కంగారు పడేస్తున్నారు? మన స్నో ఎన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నాము, ఏం అవ్వదు కదా, ఎందుకు ఇలా అంటే వీళ్ళకి కొత్త కాబట్టి ఇలాగే చెప్తున్నారా ఏంటో నాకు అసలు అర్థం కాలేదండి. అది నా వరకు వచ్చే వరకునే ఎంత టార్చర్ అయిపోయిందంటే. సో వీళ్ళు ఏం చెప్పారంటే వాటర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ పైపులు అనమాట. అంటే నిన్న ఏం చేసామంటే, అది కూడా మీకు ఇక్కడ నుంచి వేస్తాను నేను. నిన్న ఏం చేసామంటే, చూసారా కొట్లు అసలు ఖాళీ లేవు. ఆ డొక్కుల కోసం అని వచ్చాము, అవి తెక్కునేస్తున్నారు. ఆ డొక్కుల కోసం వచ్చినప్పుడు కొన్ని బ్రెడ్లోనే ఏమన్నా పట్టరా, కరెంట్ పోద్దని భయపెట్టేశారు అనమాట. బాబు కరెంట్ పోతే ఏమన్నా ఉంటాయని చెప్పి చిప్స్ ఇలాంటివి ఏమన్నా పట్టుకొచ్చి కొంచెం పని చేస్తాయంటే మొత్తం మనం తినే ర్యాకులన్నీ ఖాళీ, వాటర్ బాటిల్ ఖాళీ, మిల్క్ డబ్బాలు ఖాళీ, ఎగ్గలు చీరన్నీ మొత్తం అంతా ఖాళీ. మనకి ఏమీ దొరకలేదు అసలు. అక్కడికే వాటర్ ఆగిపోద్ది ఇలాంటివన్నీ కంగారెట్టేయారని ఇంకో మా ఆయన్ని ఆ డొక్కులట్టుకుని కాసుకోలోనే కాదు వాల్మార్ట్లో తెచ్చామన్నమాట అండి. అలాంటివన్నీ పెడితేనే ఇప్పుడు బయట ఇలా కనపడుతుంది సరే వాటర్కి ఇక్కడ పెట్టేయాలి, లేకపోతే స్నో ఆడిపోద్ది. స్నో ఆడిపోయి ఇదంతానే మొత్తం గడ్డగట్టేస్తుంది, వాటర్ ఆగిపోతాయి, పైపులు పేలిపోతాయి అని తెగ చెప్పారు. సరిలేని అప్పటికప్పుడు ఇంకా వెళ్ళి ఇలాగా చూస్తున్నారా, దాన్ని అలా గట్టిగా లాగేసి ఇక్కడ తాడు ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు లాక్ వేసి ఇచ్చారనమాట. దగ్గరికి లాగేస్తే లాక్ అడిపోద్ది, చాలా గట్టిగా పట్టేసి ఉందనమాట. దానివల్ల ప్రాబ్లం రాలేదు, బాగానే అనిపించింది. ఇది బ్యాక్ యార్డ్లో పెట్టామన్నమాట. ఇంకా మొక్కలు అయ్యి పాలకూరని కోసేయాలి గట్టిగానే, కానీ ఇంకా మిగిలిపోయిందిలే, ఇంకా పట్టించుకోకండి, ఇంకా వదిలేండి ఇంకా. సో ఇంకా ఈ వెనకాల ఇంకోటి ఉంది, కానీ ఇంకా అక్కర్లేదు అన్నారు. ఇవన్నీ ఏంటంటే మనకి బయట ఏసీలు, హీటర్లు అవన్నీ ఉంటాయి కదా, వీటికి ఏం చేయక్కర్లేదు, పర్లేదు, బాగానే వర్క్ అయిపోతాయి, ఏం అక్కర్లేదు అన్నారు. అలా చెప్పినట్టు చేసేవాడి. అక్కడికనే వాటర్ బయట ఫాసెట్లు అని ఉంటాయండి, వాటికి కూడా మనం కవర్ చేసుకోవాలని చెప్పారు. సో ఎంత టైం కుదరకపోయినా వెళ్ళి ఆ బయట అన్ని చేసుకుని బట్టి అప్పటికే చలి వెదర్ బాగా ఇదిగా ఉంది. అయినా సరే బయటికి వెళ్ళిపోయి అవన్నీ చేసేసి బాగానే కట్టేసి మొత్తం చేసాము, సేఫ్ అనుకున్నాం. తర్వాత ఇంట్లో ఏం చెప్పారంటే, ఇంట్లో మనకి సింకులు అంటే ఇది టబ్బులు అండి, బట్ ఏదైనా సరే ఇలా వాటర్లీ ఫాసెట్లు ఉంటాయి కదా, ఇదేంటంటే వాటర్లీ ట్యాప్లు కొంచెం అలా డ్రిప్పింగ్ అయ్యేలాగా వాటర్ వదలమని చెప్పారండి. ఇలా లైట్గా వాటర్ పోయేలాగా వదలమని చెప్పారు. అంటే ప్రతి సింక్ దగ్గర, ఏ సింక్ అయితే ఆ సింక్, అలా సింకుల దగ్గర మీకు ఎక్కడ కనపడుతున్నాయో ఇలా సింకుల దగ్గర మొత్తం అన్నీ అలా వదలమన్నారు అనమాట లైట్గా. కానీ మా దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే, నేను పప్పుసారి పెట్టాను. మరి మన పప్పుసారి ప్రభావం ఏంటో తెలియదు, కానీ మా ఆయనకి బాగా స్టమక్ పెయిన్ వచ్చిందండి నిన్న. అంటే బోలనట్టున్న రోజులు, నాకేమో ఎలా హెల్త్ ప్రాబ్లం అయింది. తర్వాత మా ఆయన కడుపు నొప్పి వచ్చాక ఆయన ఏం చేశారంటే నైట్ వరకు డ్రిప్పింగ్ పెట్టామండి కిచెన్ సింక్లో. బట్ తర్వాత ఏమైందంటే పాపం ఆయనకి వామిటింగ్ అవుతుందని చెప్పి సింక్ దగ్గరికి వెళ్ళి కొంచెం వాష్ చేసుకుని, ఫేస్ వాష్ చేసుకుని కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి అది అయిపోగానే కట్టేసాడు అనమాట. అంటే జనరల్గా మనకు అలవాటు కదండి, అది పని అయిపోగానే కట్టేస్తాం కదా, అలా కట్టేసాడు. పాపం అతనే ఆన్లో పెట్టాడు. అన్నీ మొత్తము 13, 14 ఉన్న ట్యాప్లు అవన్నీ కూడా డ్రిప్పింగ్లు పెట్టుకొచ్చాము నైట్. కానీ ఈయనకి అర్ధరాత్రి 3ంటికి అలా కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు ఈజీగా వెళ్ళి ఇదంతా చేసాడు కదా. చేసిన తర్వాత అది కట్టేసాడు అనమాట.
కట్టేయడం వల్ల ఏమైందంటే మొత్తం అది గడగడేసింది. అయిపోయింది నాకు కథం. అది ఎక్కడ గడ్డగట్టేసిందో తెలీదు, ఎందుకు కట్టేసిందో తెలీదు. అంటే ఎందుకు కట్టిందంటే అదే ఫ్రోజన్ అయిపోయి ఉంటుంది. ఇలా నేను దాదాపు 13 ఏళ్ళు ఏమో కరెంట్ కట్టలో ఉన్నాను. ఎప్పుడు పైప్ అలా అంటే ఫ్రోజన్ అలా గడ్డ కట్టేయడం అనేది ఎప్పుడు లేదండి. ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇదేంట్రా బాబు అందరూ భయపెట్టేస్తున్నారేమో అనుకున్నాను, కానీ నిజంగా ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదండి నేను. మిగతా అన్నీ వదిలేసాము, వదిలినవన్నీ మంచిగా బాగున్నాయి. బట్ కిచెన్లోకి వచ్చేటప్పటికి చూపెడతానాగండి. ఇది మంచినీళ్ళు వాటర్ అనమాట, తాగి వాటర్. తాగి వాటర్ కూడా ఆగిపోయింది. ఏదో సినిమాలో చెప్పినట్టుగా ఒక్క చుక్క అమ్మ ఒక్క చుక్క అన్నట్టు ఉంది. ఎందుకంటే మొత్తం ఆగిపోయింది, రావట్లేదు. ఎప్పుడు కొత్తదో తెలియదు. బట్ నా భయం ఏంటంటే ఈ వీడియో ఇప్పుడు చేసేటప్పటికి భయం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్రోజన్ అయిపోయింది కదా, అది ఎక్కడన్నా పైప్ పగిలిపోద్దేమో. పగిలిపోతే తెలుసు కదా మొత్తం ఇల్లంతా ఇంక నాశనమే. సో అది ఏమవుతుంది ఏంటంటే టెన్షన్గానే ఉందండి. తర్వాత ఏం చేసామంటే డ్రైయర్ ఉంది కదా ఇక్కడ, ఇలా మన హెయిర్ డ్రైయర్తో హీట్ పెట్టమన్నారు. ప్లగ్ పెట్టేసింది. హెయిర్ డ్రైయర్ ఎంతసేపు పట్టుకుంటాం, ఎంతసేపు అంటే కింద మనకు వైర్ సెట్టింగ్ ఉంటుంది కదా, అందులో పెట్టమన్నారు. ఎంతసేపు పట్టు కూర్చుంటాం, పెట్టాం ఒక అరగంట. బట్ ఉపయోగం ఏమీ లేదు. దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే మీరు కూడా నేను ఓని ఇలా ఏదైనా అయ్యిందనుకోండి హెయిర్ డ్రైయర్ అయి పెట్టమంటారు, కానీ పెద్ద ఉపయోగం ఉండదు. అంటే పని చేయదు అది, మనం ఎంతసేపు పెట్టినా అది రాదు. కానీ వేరే వాళ్ళకి ఇలా అయ్యిందంట, వాళ్ళకి 1 డే 2 డేస్ అలా పడుతుందంట ఇది ఇప్పుడు వాటర్ రావడానికి. సో ఈ లోపు అంటే మన టెంపరేచర్ ఏమో బయట చూడటానికి ఇప్పుడు -11 ఉంది ఆల్రెడీ. రేపు కూడా ఇలాగే ఉంటుంది. 2 రోజులు అదే టెంపరేచర్ ఉంటుంది కదా, మరి అంటే స్నో పట్టేసి ఉంది. ఈ పైప్ ఏమవుతుందో అంత టెన్షన్గా ఉందండి. సో ప్రస్తుతానికి వాటర్ ఏం చేసామంటే ఇలాగే బకెట్లో నుండి వేరే చోట మొత్తం డ్రిప్పింగ్గా ఉంది కదా, పడతా ఉంది కదా, దానివల్ల మనకి వేరే చోట వాటర్ వస్తుంది. అందుకని కొంచెం హాట్ వాటర్ తెచ్చి పెట్టామన్నమాట ఇక్కడ. మళ్ళీ చన్నీళ్ళు చలివేస్తుంది కదా, ఇంకా ఈలోపు చికెను అంటే తప్పదు కదా మరి. ఇవాళ ఆదివారం కాబట్టి చికెన్ వండుతున్నాను. కానీ ఏంటంటే మనసులో అదే టెన్షన్గా ఉన్నది, ఏమవుతుందా ఏంటా అని. సో ఎంత వండుతుందో ఏం చేస్తున్నా దాని గురించి కూడా టెన్షన్గా ఉందండి. ఇంకా మిగతా అన్ని బాత్రూమ్ల పైన మొత్తం అన్నీ చెక్ చేసాము. ఆ డ్రిప్పింగ్ వదిలి ప్రతిదీ పనిచేస్తుంది. ఏదైతే వదలలేదో ఆ 2 పోయినాయి. సో అంటే మళ్ళీ మీకు స్నో పడి వీడియో రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడైనా స్నో పడితే మాత్రం కంపల్సరీ డ్రిప్పింగ్ అలా పెట్టుకోండి. ప్రజలు వాటర్ తెచ్చి వాడుతున్నాము. మీకు అప్డేట్ చెప్తాను స్లోగానే, అంటే సాయంత్రం వచ్చిందా లేకపోతే ఏమైంది అంటూ నాకు ఇంకా తెలీదు. దాన్ని బట్టి మీరు కూడా అలా ఫాలో అవ్వచ్చు. కొంతమంది హీటర్ తెచ్చుకుని పెట్టమంటున్నారు. బట్ హీటర్ తెచ్చి పెట్టడానికి కూడా బయట కార్ తీసే పరిస్థితిలో లేదంటే మొత్తం ఆ గ్యారేజ్కి స్నో మొత్తం గట్టిగా పట్టేయింది. ఒకసారి మా జెసికా చూపిస్తానులేండి బయట స్నో ఎలా ఉందో. చూపిస్తావరా? పట్టేసింది గ్యారేజ్. సో అలా ఉంది. సో బయటకు వెళ్ళామన్నమాట. ఇంక బయటకు వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఇదంతా స్నో ఎలా పట్టిందో. మొత్తం అదంతా రోడ్డు అండి. ఆ రోడ్డు అంతా మొత్తం స్నో పట్టి గెడ్లాగా చూసారా. మన స్నోలో నడుతుంటేనే మెత్తగా అవ్వాలి కదా, మెత్తగా లేదు, అది గెడ్లాగానే ఐస్ కట్టేయింది అనమాట. అందుకే మొత్తం అన్నీ మనకి ఎదురుగా మీరు రోడ్డు చూసుంటే కార్లన్నీ స్లోగా వెళ్తున్నాయి. వెళ్ళినా సరేని రోడ్డు మీద వెళ్తున్నట్టుగానే అది లేదనమాట. అంటే చూడండి మీకు మొత్తం తెల్లగా పట్టిస్తుంది కదా, అసలు ఏమి వెళ్ళట్లేదు అనమాట. వెళ్ళినా అలా పైపైన జారుకుంటూ వెళ్ళిపోవడమే. మన టైరు ఇవేమి గుర్తులు పట్టలేదు అనమాట. సో అలా గడ్డకట్టేసింది ఇదంతా. ఇంటి ముందు కూడా పైపులు ఉన్నాయి కదండి, మా పైపులు కూడా ఇక్కడ వాటర్ పైపులు కూడా గడ్డకట్టేసింది అనమాట. చూసారా లోపల దూరిపోయింది అసలు. ఈ పక్కనైతే బయటే ఉంది కానీ వాటర్ ఫ్లో అయితే లేదు. అంటే ఇంకా బాగా టెంపరేచర్ -12 13 ఉందండి, బాగా గట్టిగా ఉంది. అందుకని పైపులు కూడా కట్టేసినాయి. ఇంక ఈ టెంపరేచర్ అయ్యే వరకు వాటర్ అదేమో మరి చూడాలి. హాయ్ అండి, ఐ మేడ్ ఎ స్నోమ్యాన్. మనం ఎంత కష్టాల్లో ఉన్నా సరే ఈ పిల్లలకి స్నోమ్యాన్ మాత్రం తప్పదు కదా. Look at our snowman. స్నోమ్యాన్ చేశారు అలాగా. Me and Ricky did it. Look. It's so cute. It's saying hi. హాయ్ చెప్తుందంట, మీరు Some కూడా హాయ్ blueberries చెప్పండి. were killed in the process, but that's okay. మొత్తానికి చేస్తారండి. అయ్యేమో బ్లూబెర్రీలుని పైన క్యారెట్లు పెట్టి చేస్తారు. ఇంట్లోంచి పట్టుకుపోయారు ఇవన్నీ. Say hi. హాయ్. Hi. So cute. Oh, it's cold. I'm going back. చలేస్తుందండి బాబు. It's wet. ఏం చేస్తుంది అమెరికాలో అమలాపురం అమ్మాయి? అమెరికాలో అమలాపురం అమ్మాయి ఏం చేస్తుంది చెప్పండి. నువ్వేంటి ఇలాగ ఫోన్ వచ్చేసేవంటి?
నా గొంతే ఘోరంగా ఉందంటే నా బొత్తికి అంతకన్నా ఘోరంగా ఉంది. రోజు డిష్ వాషర్లో వేసుకుని పోయి ఆ రోజు నీ కడుపు నొప్పి ఎందుకు రావాలి, నువ్వు వాటర్ ఎంత కట్టేయాలి, నాకేంటిది అంటాను. లే ఇప్పుడే కుక్కర్లో అయ్యి కడిగాను, పొద్దున బాగానే చికెన్ కావాలని వండించేసుకున్నారు అందరూ. ఇంకోసారి ఇలా పింగాణి ప్లేట్లలోనూ బొంగులు తిన్నారనుకో అయిపోద్ది మీ పని. అక్కడ యూజ్ అంతా ప్లేట్లు ఉన్నాయి, వాటిలో తినండి, అర్థమవుతుందా? ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. ఈ బాత్ టబ్ కనిపెట్టినాడు, దీన్ని ఈ రకంగా కూడా వాడతారని చెప్పి ఎవ్వడు ఊహించున్నాడు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? అక్కడికి అత్మాను బకెట్లో నీళ్ళు రాలేకపోతున్నాను, మోసి అదంతా చెక్క కదా, నీళ్ళు దారలా పడిపోతున్నాయి సామాన్ అన్నిటికీ. దానికన్నా ఇదే బెటర్ అని చెప్పి నా మానాన్ని నేను ఎవరికి కనపడకుండా టబ్బులో కూర్చొని తొంగుంటే రిక్కి బౌల్లోని అక్కడ పెడతావా, పాపం ఇదే హెల్ప్ చేస్తుంది తెలుసా. హాయిగా స్పాలో కూర్చుని ఇలా వేడి నీళ్ళు పెట్టుకుని తాళం చేయాల్సిన వాళ్ళు ఇలా చేసావు. ఆ నీళ్ళు ఎప్పుడు కొత్తాయో మీరు కూడా నండి బాబు, అస్సలు మర్చిపోకండి. ఎప్పుడైనా సరిగ్గా ఇలా నీళ్ళు అంటే కొంత అలా కారీలా గట్టి పెట్టుకోండి. నా కర్మ ఎవరికి నాకు బాగా రే ప్లేట్లు పగలు కొట్టారా బాబు, కడిగి బాధ ఉండదు. కడిగే ముందర బాగా కొట్టాలి, కడిగిన తర్వాత కాదు. సూపర్గా ఉంది, ప్రతిరోజు ఇలా కడుగు. నిజంగానే అంటే నీట్గా శుభ్రంగా వదులుతున్నట్టు అనిపిస్తున్నాయి. యాక్చువల్లీ డిష్ వాషర్లో కడిగితేనంట హెల్త్కి అంత మంచిది కాదండి తెలుసా. ఈ కబుర్లు ఇంకెక్కడన్నా చెప్పా, నా దగ్గర కాదు. నిజం చిన్న, డిష్ వాషర్లో కడుగుతుంట. డిష్ వాషర్లో కడిగితే ఈ మధ్య క్యాన్సర్లు వస్తున్నాయండి. నీకు ఇలాగే నడిపోయేలాగా ప్లేట్లు కడుక్కుని 10 కాలాల బతికిపోతారు, ఏం చేస్తావు? వెళ్ళి ఇంకా ఎక్కడ వచ్చేది కడుక్కుని వస్తాను. ఈ నీళ్ళు రాపోవడమేమో కానీ చచ్చిపోతున్నావురా బాబు. అమ్మ, సామాను కడగడం ఎంత కష్టంగా ఉంటుందని ఇవ్వాలే అర్థమైంది. ఆ టబ్బులో కూర్చుని కడగాల్సి వచ్చిందిరా. మనం చాలా కష్టపడిపోయాం. దాన్ని అలా కష్టపడగలరా, మనం చాలా కష్టపడిపోయాం రా. మంచిగా కూర్చో, మంచిగా సరదాగా ఎంజాయ్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటావు? బిర్యానీ. కానీ బిర్యానీ ఇప్పుడు వండాలని నాకు అంత ఓపిక లేదమ్మా, చేతులు అడిపోయినాయి సామాను తోమిని. ఇంకేం చేయొచ్చురా? కొంచెం ముందు కూర్చో ఒకసారి, నేను వెనక్కి. బిర్యానీ కాకుండా ఇంకేం చేయొచ్చురా? మంచిగా వాతావరణం అంతా చల్లగా ఉంది. పానీపూరి మీర్రా నా వారసులు అంటే, మీరు నా అసలైన కూతురురా. పానీపూరి గురించి చేసిన మాట ఇంటర్మీడియట్ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది. తింటుంటేనే ఎంత ఆనందంగా ఉంది కదరా, తింటుంటే అదిరిపోద్ది. అన్నీ చేసేయచ్చులే ఈజీగానే. బఠానీలు కూడా ఉన్నాయి. కాకపోతే డాడీని ఇప్పుడు వెళ్ళమన్నావు అనుకో చంపేస్తాడు డాడీ. పర్లేదమ్మా, వెళ్తారు. ఏం పర్లేదు, ఎస్తూనే తుస్సుని. మొన్న స్నో పడుతున్నప్పుడు మీ డాడీ అడిగాడు పదే అన్నీ ఉన్నాయా ఏంటి అన్నీ ఉన్నాయి అన్నిసార్లు అడుగుతావు అన్నాను. ఇప్పుడు మరీ సీపుగా పానీపూరి మసాలా లేదు, ఎలాగరా? పెద్ద సమస్య వచ్చి పడిందే. అడుగు సైడ్ ట్రై చేద్దామా? మీ డాడీ వచ్చాడు. ఏంటి ముగ్గురు 3 కోతుల టైప్లో కూర్చొని గూడు పుటాని చేస్తున్నారు? ఏమైంది చెప్పండి, గూడు పుటాని ఏంటి? పుటానీ ఏమి కాదు, బఠానీ. బఠానీయా? ఏమైందే, మైండ్ పోయిందేంటి నీకు? అదే ఇంట్లో నానబెట్టిన బఠానీలు అవి ఉండిపోయినాయి కదా, వేస్ట్ అయిపోతాయేమోనని పానీపూరి తిందాం అనుకుంటున్నాను. ఓహో, పానీపూరికి వచ్చిన కష్టాలు ఇవన్నీ. చేసుకుందామా పానీపూరి? మరి చేసుకుందాం, సూపర్గా ఉండే. మీలేని ఉండే కదా, పానీపూరి కూడా ఉంది కదా మన దగ్గర, చేసేస్తే. పానీపూరి ఉంది కానీ వాటర్లో కలుపుకునే మసాలా లేదు. మొత్తం అర్థమైపోయింది. మసాలా లేదా ఇంట్లో? వెళ్ళి తెచ్చేస్తావా? ఎలాగ 2 ఏంటి తెచ్చేది? మైండ్ పోయిందండి, బయట చూసావు ఎలా ఉందో? ఏమైంది? బాగానే ఉంది. బాగానే ఉంటుంది. యాక్సిడెంట్లు అవుతున్నాయి బయట, వెళ్ళకూడదు ఇప్పుడు మనుషులో. పెద్ద హైవేలకి వెళ్ళకూడదని చెప్పారు, చాలా డేంజర్ అంట. హైవేలు గట్ట ఎక్కకూడదు. ఇది మన పక్కనే పానీపూరిది, 2 నిమిషాలు ఇలా వెళ్ళి ఇలా తిరిగితే వచ్చేస్తుంది. ఎమర్జెన్సీ అయితే బయటికి వెళ్ళాలి. ఇప్పుడు పానీపూరి కోసం బయటికి వెళ్ళాలంటే నవ్వుతారు జనాలు. ఏమన్నా బుద్ధి ఉందా? ఇలా చూపిస్తాను రా, ఉంటారా మీ డాడీ పని చెప్తాం. ఇలా రా, నీకు చూపిస్తాను. అక్కడ పెద్ద లేదు, రా. బొంగురు కొని తీసుకుని సాగకూడతావు ఇప్పుడు. నా గొంతుని అలాగే అన్నావు కదా నువ్వు. ఆ పైపులోంచి నీళ్ళు రావట్లేదు, నా గొంతులోంచి పాట రావట్లేదు. ఎంత కష్టంగా ఉందో తెలుసా? సరిపోయారు ఇద్దరును. దా చూడు.
సీకి ఏముంది? స్నో చూడు ఈ స్నోలో వెళ్తా అగో చూడు రోడ్డు చూడు. చూడు ఈ మొత్తం వాటరే ఉంది అక్కడ. ఇలాగ వెళ్ళావనుకో ఈ రోడ్డు ఎక్కేస్తాం, ఇంకా క్లీన్ అయిపోయి ఉంటా. చూసిరా ఎలాగే ఇప్పుడు? వెనక్కి రారా, ఎలా ఇప్పుడు వెళ్ళి అలా ఇలా కారులో ఎక్కేసి పదండి లోపల. పానీపూరి మసాలా 2 ప్యాకెట్లే. బాయ్ బాయ్. లాక్ చేస్తావా? అమ్మయ్య పక్కనేనండి, ఏం కాదు. అందరూ వెళ్ళట్లేదండి, పర్లేదు వెళ్ళొస్తారు. అమ్మయ్య పానీపూరి వచ్చేస్తుంది. వెళ్ళే మోడల్రా బాబు, పానీపూరి కోసం మొగుడిని బయటకు దోసేస్తున్నారు, మరీ ఘోరంగా ఉన్నారు ఇప్పుడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అదే థ్యాంక్ యూ. చూసావా స్నోలో ఎలాగెళ్ళి అలాగే వచ్చేస్తావు, దానికోసం ఓ కంగారు ఎడిపోయావు నువ్వు. చూడు జెస్సీ హ్యాపీ ఏంటమ్మా పరే ఉందమ్మా. బాగా నాకే నీ గొంతు తినడానికి ఎలా ఉందో, మీ ఫాలోవర్స్ చెక్కిపోద్దేమో గొంతుతో. ఏమనుకోకండి, అంటేనే హెల్త్ బాగోలేదండి, బాగోక ఎంతో ట్రై చేస్తున్నానండి, వస్తుంది అని చెప్పి ఆయాసం వస్తుంది, కానీ నా గొంతు మాత్రం రావట్లేదు. ఎప్పుడు సరి అవుతుంది ఏంటో. ఆల్రెడీ 10 రోజులు అయిపోయింది. ముందు ఆ వాటర్ రావట్లేదు, అదొగ్గోల, నాకు గొంతు రావట్లేదు, ఇదొగ్గోల, పిచ్చెక్కిపోతుంది నాకు. ముందు ఇది ప్రశాంతంగా తినేద్దాం, అప్పుడు నా గొంతును ట్యాప్ తర్వాత చూద్దాం. అయ్యి బాబు మళ్ళీ సామాను బాతుల్లో కొడుక్కోలట్టుకెళ్ళి తినరా దా, ఇంకా ఆపి తిను దా. ఏం చేస్తున్నావు? ఏముంది, తిన్నారు కదా బాగానే. పెద్ద ఏదో నా కోసం పానీపూరి తేవాలి కష్టపడిపోతున్నాను అన్నావు. నీ కూతురు కూడా తిన్నారు, నువ్వు కూడా వేస్తావు చాట్ అయితే శుభ్రంగానే. ఓ పని అయింది. నీళ్ళు ఎట్టిపోయి ఫాలోవర్స్ కి పిచ్చెక్కిపోతే తెలుసా, ఏంద్రా ఇల్లు ఐలాండర్ మీద తీసుకొచ్చి బకెట్ పెట్టారని చెప్పి. ఏం చెయ్యు, నీళ్ళు రావట్లేదు కదవే. నీళ్ళు రాక కష్టాలండి బాబు. వారం రోజులు రాకపోతే భలే ఉండిద్ది అనుకుంటా. ఇంక నేను ఆ టబ్బులోనే ఇంకా అయిపోతాను. తానము సామాను అన్నీ అక్కడ అయిపోతాయి. ఇక్కడ పని ఇంక తాగలేదు, ఇంక ఒలపోయేస్తున్నాను. ఒరే రిక్కీ చేసి నీళ్ళు వస్తున్నాయి రా. అదేంటి ఎవరు కట్టేయరని ఓపెన్ చేసి ఉంచాం కదా. నేనే కట్టేసా, షైన్గా వస్తే మనకు తెలియదు కదా అని చెప్పి. శత్రువులు ఎక్కడో ఉండర్రా. అది కాచి నువ్వు నీకు అర్థం కావట్లేదు, అది షైన్గా వచ్చి ఉంటాయి, మనం ఎక్కడో ఉంటాము. ఇదంతా నిండిపోయి స్పిల్ అయిపోద్ది కదా వాటర్ స్పిల్ అయిపోద్దా. నిన్న రాత్రి కట్టే ఆల్రెడీ 2 రోజుల నుంచి పడుతున్నాను తెలుసా. ఎప్పుడు వచ్చేసినాయో వాటరు. నేను పానీపూరికి నీళ్ళు లేక కాసుకో వాటర్ బాటిల్ అన్నీ పోసి మరి పానీపూరి వాటర్ కలిపాను. ఇది కూడా వచ్చిందంటవా? ఇంకా పడతా వస్తుంది, టైం పడుతుంది అనుకుంటా. అమ్మయ్య నాకు ఈ నీళ్ళు వచ్చినాయి చాలు బాబోయ్. అమెరికాలో అమలాపురం అమ్మాయితో అష్ట కష్టాలు అంట్లు తోవడంలో అష్ట కష్టాలు ఏదోట్లే నా ప్రాస తగలయ్యా. మొత్తానికి నీళ్ళు వచ్చినాయండి. మీరు మాత్రం జాగ్రత్తగా ఎప్పుడు వాటర్ ఎలాగ ఉంచుతాను బాబోయ్. ఇంకా స్నో పోలేదు బయట, ఇలాగే ఉంచుకోండి ఎప్పుడుని. సాయి బాబాయ్ అమ్మ ఇదిగో బకెట్ అట్టుకెళ్ళి అవతలాడే. ఇదండి మా బ్లాగు. మొత్తానికి నీళ్ళు అయితే వచ్చినాయి. ఇంక శుభ్రంగా హ్యాపీగా ఇక్కడ కడుక్కొచ్చమ్మా. సామాను వాల్యూ తెలిసింది తెలుసా, సింక్ లేకపోతే ఎంత కష్టాలు పడి వాళ్ళే. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇలాగా మనకు వాటర్ అంటే నార్మల్గా సింక్ దగ్గర వాటర్ పోయినా లేకపోతే డ్రింకింగ్ వాటర్ పోయినా సరే మనం కంగారు పడక్కర్లేదు. అంటే వాటర్ మనకి ఫ్రోజన్ అయిపోయి అంటే గడ్డ కట్టేసింది కదా, వైర్లు ఎక్కడైనా పగిలిపోతాయి అంటే ఎక్కడ పగలవండి. అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, అవి పగలవో, కొంచెం టైం పడుతుంది రావడానికి. తర్వాత మనం ఏంటంటే ఇలా వాటర్ రానప్పుడు మనకి చాట్జిపిటీలో కానీ ఎవరైనా అడిగినా ఏం చెప్తారంటే, కింద మనకు వైరింగ్ ఉంచేసారు ఇలాగా సింక్ కింద, ఇక్కడ హెయిర్ డ్రైయర్లు పెట్టండి, హీటర్ పెట్టండి అంటారు. అవి మేము ఒక రోజంతా పెట్టాం కానీ పెద్ద ఉపయోగం ఏమి ఉండదండి. అది స్లోగా కరిగిపోయి టెంపరేచర్ అయ్యవగానే నెక్స్ట్ డేకి వచ్చేస్తాయి. సో డోంట్ వరీ అండి. సరే అండి ఉంటాను మరి. అది మా వ్లాగు. బాయ్ బాయ్.